చివరిగా మల్లు భట్టి విక్రమార్క గారు 1961 జూన్ 15న పుట్టారు. వీరిది కూడా పునర్వసు నక్షత్రం మిథున రాశి అయింది. భట్టి విక్రమార్క గారికి ప్రస్తుతం యోగబలం బాగుందమ్మా. ఎందుకంటే వారికి దశల్లో కూడా ప్రస్తుతము బుధ మహాదశ దాటి కేతు మహాదశ స్టార్ట్ అయింది. కాబట్టి భట్టి విక్రమార్క గారికి ఒక విధంగా ఇప్పుడు యోగం అని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా వారు కూడా ఊహించి ఉండరు, నేను వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాను అనేటువంటిది 2023 వరకు కూడా ఆయనకు ఆలోచన అనేటువంటిది లేదు. భట్టి విక్రమార్క గారికి ఈ సంవత్సరం అంతా కొంత అనుకూలంగానే ఉంటుంది. సౌమ్యశాలి కాబట్టి సౌమ్యుడిగా ఉంటాడు, నొప్పివ్వక తానొవ్వక అన్నట్టుగా అందరిని కలుపుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంటే ఏదో పడిపోతాయి వస్తాయి ఈ ఊహలు ఏమొద్దు, చక్కగా జరుగుతుంది, ఉన్నంతలో బాగుంటుంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం చెప్పుకోవటానికి మధ్యస్థంగానే ఉంటుంది. కాలసర్ప యోగం ఈ ఆషాఢ మాసం వరకు మనకు ఉండబోతోంది కాలసర్ప యోగం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు చెయ్యటానికి ఏముండదు, అన్నీ ఉంటాయి కానీ తినటానికి ఏమీ ఉండదు అన్నట్టుగా. కాబట్టి కొంత ప్రభుత్వ నేతల మధ్య కొన్ని చోట్ల పదవీ భంగాలు, కొన్ని చోట్ల ఇటువంటివి కలగవచ్చు. ఎవరికి కలుగుతుంది అనేటువంటి ప్రశ్న లేదు, ఎందుకంటే అది వ్యక్తిగత జాతకాలను బట్టి చెప్పాలి. జ్యోతిష్యం అనేటువంటిది భయపెట్టడానికి కాదు, ఇది మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఉంచటానికే. అదే గురువుగారు, మీరు కొంచెం చివరిగా ఎన్టీవీ ద్వారా ప్రేక్షకులకి మయన్మార్లో థాయిలాండ్లో భూకంపం వచ్చింది, ప్రకృతి వైపరీత్యాలు వస్తే భారత్లో ప్రకంపం. ఎందుకంటే మీనంలోనే శని, మీనంలోనే రాహువు, మీనంలోనే చంద్రుడు, ఇవన్నీ ఈ ప్రాకృతిక అంటే ఈ 6 గ్రహాలు 3 రోజుల పాటు ఉండటం. అయితే ఈ ప్రభావం పెద్దగా ఇబ్బంది ఏముండదు. ప్రాకృతికమైనటువంటి ఉపద్రవాలు మాత్రం ఈ సంవత్సరం బాగుంటాయి. కాబట్టి కొంత విమాన ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు